డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ప్రీవియస్ సెషన్స్లో మనము బైనరీ ఆపరేషన్ అనే చాప్టర్ కింద వీ హ్యావ్ లెర్న్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ విచ్ వీ నీడ్ ఫర్ యువర్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా సిలబస్ కదా. సో ఈ సెషన్లో విల్ బీ డూయింగ్ విత్ అవర్ ఫస్ట్ యూనిట్. మీకు ఫస్ట్ యూనిట్ ఏంటంటే గ్రూప్స్. ఓకే, 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ ఈస్ గ్రూప్స్. సో అండర్ గ్రూప్స్ లెట్ us ఫస్ట్ డిఫైన్, గివ్ సమ్ డెఫినేషన్స్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్జీబ్రైక్ స్ట్రక్చర్. ఆల్జీబ్రైక్ స్ట్రక్చర్ అంటే ఏంటి చూడండి. మన దగ్గర ఏదైనా ఒక నాన్ ఎంప్టీ సెట్ ఉందనుకోండి, ఆ నాన్ ఎంప్టీ సెట్లో ఏదైనా ఒక ఆపరేషను బైనరీ ఆపరేషన్ అయినప్పుడు, బైనరీ ఆపరేషన్ అంటే డెఫినేషన్ తెలుసు కదా. ఇంకా మనకి ఇన్ అదర్ వర్డ్స్ యూ కెన్ సే దట్ ఆపరేషన్ షుడ్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ కదా. అలా గనక ఒక నాన్ ఎంప్టీ సెట్లో ఏదైనా ఒక ఆపరేషను బైనరీ ఆపరేషన్ అయితే దెన్ దట్ సిస్టమ్, అంటే ఆ సిస్టమ్ మొత్తాన్ని కలిపి ఆ నాన్ ఎంప్టీ సెట్ని, ఆ ఆపరేషన్ని రెండింటిని కలిపి వీ కాల్ ఇట్ యాజ్ ఆల్జీబ్రైక్ స్ట్రక్చర్ ఆర్ అన్ ఆల్జీబ్రైక్ సిస్టమ్. సో చూడండి, ఏ నాన్ ఎంప్టీ సెట్ ఎక్విప్డ్ విత్ 1 or more బైనరీ ఆపరేషన్స్, ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ బైనరీ ఆపరేషన్స్ ఉండొచ్చు, ఈజ్ కాల్డ్ అన్ ఆల్జీబ్రైక్ స్ట్రక్చర్ ఆర్ అన్ ఆల్జీబ్రైక్ సిస్టమ్. సో ఒకవేళ మనకు సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ అని చెప్పామనుకోండి, ఏదైనా ఒక నాన్ ఎంప్టీ సెట్ జీ పైన, దాన్ని మనం ఎలా రాస్తామంటే బ్రాకెట్స్లో జీ కమ సర్కిల్. జీ అనేది క్యాపిటల్ లెటర్ కదా ఇక్కడ. సెట్ వి డినోట్ ఇట్ విత్ యూజువలీ క్యాపిటల్ లెటర్స్. ఆపరేషన్ ఇక్కడ సర్కిల్ తీసుకున్నాము. అలా కాకుండా సపోజ్ నేను సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాను అనుకోండి, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు సే దట్ ఎన్ అనేది మనకి విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఆల్జీబ్రైక్ స్ట్రక్చర్ అని చెప్పాలంటే యూ కెన్ జస్ట్ రైట్ ఎన్ కమ ప్లస్ ఈజ్ అన్ ఆల్జీబ్రైక్ స్ట్రక్చర్. ఎన్ కమ ప్లస్, క్యూ కమ ప్లస్, క్యూ కమ మైనస్, ఆర్ కమ ప్లస్, దిస్ ఆర్ ఆల్ ఆల్జీబ్రైక్ స్ట్రక్చర్స్. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్స్ మనం ఏవైతే రాసామో ఆపరేషన్ దృష్ట్యా అవన్నీ కూడా మనకి క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతాయి. దట్ మీన్స్ దే ఆర్ ఆల్ బైనరీ ఆపరేషన్స్ ఇన్ దట్ పర్టికులర్ సెట్. ఓకే, నౌ లెట్ us కమ్ టు ద అనదర్ డెఫినేషన్. ఇంకో డెఫినేషన్ చూద్దాం. సో నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే సెమీ గ్రూప్. సెమీ గ్రూప్ అంటే ఏంటి? సెమీ గ్రూప్ అంటే చూడండి, అన్ ఆల్జీబ్రైక్ స్ట్రక్చర్. చూడండి, అన్ ఆల్జీబ్రైక్ స్ట్రక్చర్ అని మనం ఎప్పుడైతే రాసామో అప్పుడే అక్కడ మనం విత్ రెస్పెక్ట్ ఏ ఆపరేషన్ రాస్తున్నామో ఆ ఆపరేషన్ దృష్ట్యా ఒక ప్రాపర్టీ సాటిస్ఫై అయిపోయినట్టు. ఆల్జీబ్రైక్ స్ట్రక్చర్ అని ఎప్పుడు అంటాము? ఆ ఆపరేషన్ని మనం బైనరీ ఆపరేషన్ అయితేనే. బైనరీ ఆపరేషన్ అంటే క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై కావడం. కాబట్టి మీరు అన్ ఆల్జీబ్రైక్ స్ట్రక్చర్ అని రాసినప్పుడే ఇట్ మీన్స్ దట్ క్లోజర్ ప్రాపర్టీ ఈజ్ ఇంక్లూడెడ్. ఓకే, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. An algebraic structure S comma circle is said to be a semi-group if the binary operation circle is associative in S. కదా, గుర్తుంది కదా అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఫర్ ఆల్ ఏ కమ బి కమ సి బిలాంగ్స్ టు ఎస్, వీ షుడ్ హ్యావ్ ఏ సర్కిల్ బి సర్కిల్ సి ఈక్వల్ టు ఏ సర్కిల్ బి సర్కిల్ సి కదా, అసోసియేటివ్ ప్రాపర్టీ. సో ఒక నాన్ ఎంప్టీ సెట్లో మనం తీసుకునే ఆపరేషన్ బైనరీ ఆపరేషన్ అయి ఉండాలి, తర్వాత అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అవ్వాలి కదా. అప్పుడు ఆ సెట్ని ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ సెమీ గ్రూప్. దాన్ని ఏమంటాము? సెమీ గ్రూప్. సో మనము బైనరీ ఆపరేషన్ చెప్పకుండా జనరల్గా ఆల్జీబ్రైక్ స్ట్రక్చర్ దీని ఫామ్లో చెప్తే an algebraic structure S comma circle is called a semi group if the binary operation circle is associative in S. అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అయితే, అంటే రెండు ప్రాపర్టీ సాటిస్ఫై కావాలి. ఒక నాన్ ఎంప్టీ సెట్లో మనకి క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై కావాలి, అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై కావాలి. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే సెమీ గ్రూప్ అంటాం. సో ఎన్ కామా ప్లస్ ఈజ్ ఏ సెమీ గ్రూప్. ఎందుకనేది కింద ఆటోమేటిక్గా రీజన్ ఫార్ అంటే ఇక్కడ ఎందుకనగా రీజన్, బికాజ్ అని. ఓకే, నెంబర్ 1 ఏ కమా బి బిలాంగ్స్ టు ఎన్ అయితే ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎన్ క్లోజర్ ప్రాపర్టీ, దట్ ఈస్ ప్లస్ ఈజ్ ఎ బైనరీ ఆపరేషన్ ఇన్ ఎన్. నెంబర్ 2 ఏంటంటే ఏ కమా బి కమా సి బిలాంగ్స్ టు ఎన్ ఇంప్లైస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏం ప్రాపర్టీ ఇది? అసోసియేటివ్ ప్రాపర్టీ. ఈ రెండు కూడా మనకి సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్లో ప్లస్ దృష్ట్యా సాటిస్ఫై అవుతుంది కాబట్టి యూ కెన్ సే దట్ ఎన్ కమ ప్లస్ ఈజ్ ఏ సెమీ గ్రూప్. అదేవిధంగా ఆర్ కమ ప్లస్ ఈజ్ ఏ సెమీ గ్రూప్. అండ్ చూడండి, క్యూ కమ మైనస్ ఈజ్ నాట్ ఏ సెమీ గ్రూప్. క్యూ కమ మైనస్ అనేది సెమీ గ్రూప్ కాదు. ఎందుకంటే అక్కడ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వచ్చు కానీ అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై కాదు అని చెప్పడానికి జస్ట్ యూ కెన్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఐఎమ్ టేకింగ్ దీస్ 3 numbers. ఆ 3 numbers తీసుకుని అసోసియేటివ్ ప్రాపర్టీ చెక్ చేసామనుకోండి, సాటిస్ఫై కాదు. మీరు ఇంకే నెంబర్స్ అయినా కూడా ఏ 3 numbers అయినా తీసుకుని అసోసియేటివ్ ప్రాపర్టీ చెక్ చేయొచ్చు. ఓకే, సో క్యూ కమ మైనస్ ఈజ్ నాట్ ఏ సెమీ గ్రూప్.
నెక్స్ట్ చూడండి, ద సెట్ క్యూ కమ సర్కిల్ వేర్ క్యూ ఈజ్ ద సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్ అండ్ సర్కిల్ ఈజ్ ఎ బైనరీ ఆపరేషన్ డిఫైన్డ్ బై ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై 2 ఈజ్ నాట్ ఎ సెమీ గ్రూప్. క్యూ కమ సర్కిల్ అనేది ఒక ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ వాళ్ళు ఇచ్చారు. సర్కిల్ని ఎలా డిఫైన్ చేశారంటే, 2 ఎలిమెంట్స్ ఏబీల మధ్య ఏ సర్కిల్ బి మనం రాయాలి అంటే దాన్ని ఏ ప్లస్ బి బై 2గా రాయాలంట. సో అప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ చెక్ చేసినప్పుడు 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి కదా, ఏ కమ బి కమ సి బిలాంగ్స్ టు క్యూ ఇంప్లైజ్ ఏ సర్కిల్ బి సర్కిల్ సి తీసుకున్నాం అనుకోండి. ఏ సర్కిల్ బి అంటే ఏమి, ఏ ప్లస్ బి బై 2 సర్కిల్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి బై 2 అంతా ఒక ఎలిమెంటు, సర్కిల్ సి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన సర్కిల్ డెఫినేషన్ ప్రకారము అప్లై చేస్తే ఏ సర్కిల్ బి అంటే ఏ ప్లస్ బి బై 2 కదా, అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఎలిమెంట్ ప్లేస్లో ఏ ప్లస్ బి బై 2 ఉన్నట్టు, కాబట్టి అది అప్లై చేసామనుకోండి ఏ ప్లస్ బి బై 2 కదా, ఇక్కడ ఏమవుతుంది ఏ ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 సింప్లిఫై చేస్తే ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ 2సి బై 2. సో ఇట్ బికమ్స్ ఇంటూ 1/2 అండ్ 1/4 అవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ 2సి బై 4. అదేవిధంగా ఏ సర్కిల్ బి సర్కిల్ సి చేసామనుకోండి, ఇక్కడ ఫస్ట్ బి సర్కిల్ సి చేస్తాం కదా, కాబట్టి ఏ సర్కిల్కి ఏ సర్కిల్ అలాగే రాస్తాము. బి సర్కిల్ సి అంటే ఏంటి, బి ప్లస్ సి బై 2 కదా. ఇప్పుడు మళ్ళీ మనకు ఫస్ట్ ఎలిమెంట్ ప్లేస్లో ఏ ఉంది, సెకండ్ ఎలిమెంట్ ప్లేస్లో ఏముంది బి ప్లస్ సి బై 2 ఉంది. ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్కి వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం సర్కిల్ ఆపరేషన్ అప్లై చేస్తే యూ విల్ గెట్ 2a ప్లస్ బి ప్లస్ సి బై 4. ఈ రెండు ఈక్వల్ అవుతాయా, దే ఆర్ నాట్ ఈక్వల్, మనకు ఆబ్వియస్గా తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ సర్కిల్ అనేది వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారము సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్లో అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై కాదు, కాబట్టి యూ కెన్ సే దట్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ సెమీ గ్రూప్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూడండి, లెట్ us డిఫైన్ ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా మనం ఆల్రెడీ డిఫైన్ చేసాము కదా, అక్కడ డిఫైన్ చేసాము. బట్ ఇక్కడ ప్రిసైజ్గా ఇంకా డిఫైన్ చేయడానికి లెట్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్ అండ్ సర్కిల్ బి ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ ఎస్. ఎస్ అనేది నాన్ ఎంప్టీ సెట్ అండ్ సర్కిల్ బి ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ ఎస్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనం వేరే ఏ ప్రాపర్టీ గురించి మాట్లాడాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాపర్టీ గురించి మాట్లాడడానికి మనం తీసుకునే ఆపరేషన్ బైనరీ ఆపరేషన్ కావాలి, అంటే క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై కావాలి. అందుకనే అక్కడ లెట్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్ అండ్ సర్కిల్ బి ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ ఎస్. సో అప్పుడు ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్ ఈవెన్ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఈవెన్ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ. మీకు అక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాను కదా, సెట్ ఆఫ్ రియల్ నంబర్స్లో ప్లస్ దృష్ట్యా అయితే 0, ఎందుకంటే మనం రియల్ నంబర్స్లో ఏ ఎలిమెంట్ తీసుకొని 0 యాడ్ చేసినా మళ్ళీ మనకు అదే ఎలిమెంట్ వస్తుంది, కాబట్టి మనం అక్కడ 0ని ఏమన్నాము, యాడిటివ్ ఐడెంటిటీ అన్నాం కదా. ఇక్కడ ఏంటంటే ఐడెంటిటీ ఎలిమెంట్ని అది కూడా చెప్పాను మీకు, ఈతో డినోట్ చేస్తాము అని, స్మాల్ ఈతో డినోట్ చేస్తాం. ఈ అనేది జస్ట్ ఒక నొటేషన్ అంతే. ఓకే, సచ్ దట్ ఈవెన్ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎస్, దెన్ ఈవెన్ ఈస్ కాల్డ్ ఎ లెఫ్ట్ ఐడెంటిటీ ఆఫ్ ఎస్. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి యూ కెన్ కాల్ ఇట్ యాజ్ లెఫ్ట్ ఐడెంటిటీ విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేషన్ సర్కిల్. అదేవిధంగా ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్ E2 బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఏ సర్కిల్ E2 ఈక్వల్ టు ఏ, రైట్ సైడ్ ఉంది చూడండి, రైట్ సైడ్ ఉంది కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రైట్ ఐడెంటిటీ ఆఫ్ ఎస్. కానీ యాక్చువల్గా అయితే మనకు రైట్ ఐడెంటిటీ అని లెఫ్ట్ ఐడెంటిటీ అని కాదు, యూ విల్ హ్యావ్ a unique identity element. If there exists an element E belongs to S such that E is both a left and right identity of S with respect to circle, then E is called an identity of S. అంటే ఏమవుతుంది అప్పుడు, ఏ సర్కిల్ E ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది, అంతేనా? బోత్ లెఫ్ట్ అండ్ రైట్ ఐడెంటిటీ అంటే ఓకే. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్. నెక్స్ట్ అదే ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ ద ఆల్జీబ్రైక్ సిస్టమ్ z, ప్లస్ ద నంబర్ 0 ఈజ్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్. ఇన్ ద ఆల్జీబ్రైక్ సిస్టమ్ r, డాట్ ద నంబర్ 1 ఈజ్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్. నెక్స్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్ దట్ లెట్ S, సర్కిల్ బి అన్ ఆల్జీబ్రైక్ స్ట్రక్చర్ ఇఫ్ E1 and E2 ఆర్ రెస్పెక్టివ్లీ అంటే వరుసగా లెఫ్ట్ అండ్ రైట్ ఐడెంటిటీస్ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్, దెన్ E1 ఈజ్ ఈక్వల్ టు E2. చెప్పాను కదా, మనకి లెఫ్ట్ ఐడెంటిటీ రైట్ ఐడెంటిటీ అని వేరువేరుగా మనం తీసుకున్నా కూడా మామూలుగా జనరల్గా ఏమవుతాయంటే లెఫ్ట్ ఐడెంటిటీ రైట్ ఐడెంటిటీ రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి. సో S, సర్కిల్ అండ్ ఆల్జీబ్రైక్ స్ట్రక్చర్ అండ్ if E is an identity of S with respect to circle, then it is unique. So identity element గనక ఉంటే అది
యునీక్గా ఉంటుంది, ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మనం కన్సిడర్ చేయండి, మనకు సెట్ ఆఫ్ ఇంటిజర్స్లో విత్ రెస్పెక్ట్ టు ప్లస్ 0 అన్నాం కదా, 0 లాగా ఇంకా వేరే ఏదైనా ఎలిమెంట్ ఉందా ఇంటిజర్స్లో? ఇంకేం లేదు కదా, 0 తప్ప అలాంటి ప్రాపర్టీ ఇంకేది సాటిస్ఫై చేయదు. సో ఒకవేళ ఐడెంటిటీ ఎలిమెంట్ లేదంటే లేదు, ఉంది అంటే మాత్రము ఇట్ ఈజ్ యునీక్, ఒక్కటే ఉంటుంది. యునీక్ అంటే ఒకటే ఉంటుంది అని. ఓకే, సో అగైన్ లెట్ us కన్సిడర్ సమ్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ క్యూ కమా డాట్. ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు గుర్తుండాలి మీకు ఏం అక్కడ, ఆ డాట్ అనేది బైనరీ ఆపరేషన్ అవుతుంది అనేది. 1 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ అండ్ ఇన్ ద ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ క్యూ కమా ప్లస్ 0 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. నెక్స్ట్ ఇఫ్ ఎస్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్, చూడండి మనము తీసుకునే సెట్ ఈవెన్ ఇంటిజర్స్ తీసుకున్నాం అనుకోండి, ఈవెన్ ఇంటిజర్స్ తీసుకున్నప్పుడు 2, 4, 6, 8 అలా వస్తుంది. అదేవిధంగా నెగిటివ్ సైడ్ అయితే -2, -4, -6, అక్కడ మనకు ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుందా? ఐడెంటిటీ ఎలిమెంట్ ఉండదు కదా. కాబట్టి సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్గా తీసుకున్నప్పుడు దెన్ ద ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ ఎస్ కామా డాట్ హ్యాస్ నో ఐడెంటిటీ ఎలిమెంట్. ఓకే, సో ఐడెంటిటీ ఎలిమెంట్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. నెక్స్ట్ లెట్ us కమ్ టు అనదర్ డెఫినేషన్, దట్ ఈస్ మోనాయిడ్. మోనాయిడ్ అంటే ఏంటి? ఏ సెమీ గ్రూప్. ఇప్పుడు మీకు మీ మైండ్లో సెమీ గ్రూప్ అంటూనే ఇమీడియట్గా ఆ సెమీ గ్రూప్ అన్నప్పుడు ఆ సెట్ విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేషన్ బైనరీ ఆపరేషన్ అవుతుంది, తర్వాత అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేస్తుంది అనేది మీ మైండ్లో ఉండాలి. సెమీ గ్రూప్ అంటే 2 ప్రాపర్టీస్. చూడండి, ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే ఒక ప్రాపర్టీ, క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. సెమీ గ్రూప్ అంటే క్లోజర్ అసోసియేటివ్ 2 సాటిస్ఫై అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మోనాయిడ్ అంటే ఏ సెమీ గ్రూప్ ఎస్ కామా సర్కిల్ విత్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. ఈ సెమీ గ్రూప్లో మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా ఉండాలి. అర్థమైందా? సెమీ గ్రూప్ అవుతూ ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేషన్ ఉంటే, అంటే ఎన్ని ప్రాపర్టీస్? 3 ప్రాపర్టీస్. బైనరీ ఆపరేషన్ కావాలి అంటే క్లోజర్ ప్రాపర్టీ, తర్వాత అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలి, అండ్ దెన్ అగైన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ప్రాపర్టీ. ఈ 3 ప్రాపర్టీస్ కనుక సాటిస్ఫై చేస్తే వి కాల్ దట్ నాన్ ఎంప్టీ సెట్ యాజ్ ఏ మోనాయిడ్. ఓకే, now చూడండి, సెమీ గ్రూప్ ఎస్ కామా సర్కిల్ విత్ ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఈజ్ నోన్ యాజ్ ఏ మోనాయిడ్. దట్ ఈస్ ఎస్ కామా సర్కిల్ ఈజ్ ఏ మోనాయిడ్ ఇఫ్ ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ అండ్ సర్కిల్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్, అంతేనా? ఇన్ ఎస్ సచ్ దట్ circle is associative and there exists an identity element with respect to circle. Okay, example z comma plus is a monoid and the identity is 0 with respect to ఏ ఆపరేషన్ రాస్తున్నాం అనేది చూసుకొని దాన్ని బట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ మనం డిసైడ్ చేయాలి. z comma dot is a monoid with the identity element 1. Okay, now let us define the next one, ఇన్వర్టబుల్ ఎలిమెంట్. ఇన్వర్టబుల్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఇది కూడా మనం డిస్కస్ చేసాం కదా, ఇన్వర్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అంటే ఏంటి అని. ఇన్వర్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ మనం డిస్కస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే ఆపరేషన్ బైనరీ ఆపరేషన్ కావాలి, తర్వాత ఐడెంటిటీ ఎలిమెంట్ ఉండాలి. అందుకని చూడండి, ఇక్కడ ఏం రాసాము, లెట్ ఎస్ కామా సర్కిల్ బి అన్ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ విత్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ. ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే బైనరీ ఆపరేషన్ అవుతుంది విత్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ ఇన్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది ఆల్రెడీ. అప్పుడు మనం ఇన్వర్స్ గురించి ఆలోచించవచ్చు. అన్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఎస్ ఈజ్ సెట్ టు బి లెఫ్ట్ ఇన్వర్టబుల్ ఆర్ లెఫ్ట్ రెగ్యులర్ ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఎక్స్ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఈ. మనము తీసుకునే నాన్ ఎంప్టీ సెట్లో ఏదైనా ఒక ఎలిమెంట్ లేదా ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎస్, ఆ ఎలిమెంట్ని మనము ఇన్వర్టబుల్ అని చెప్తాం, లెఫ్ట్ ఇన్వర్టబుల్ ఆర్ లెఫ్ట్ రెగ్యులర్. ఎప్పుడు అంటే ఇంకో ఎలిమెంట్ ఉండాలి, ఆ ఎలిమెంట్కి ఈ ఎలిమెంట్కి రిలేషన్ ఎలా ఉండాలి అంటే వాటి మధ్య ఆపరేషన్ మనం అప్లై చేసినప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇది చూడండి, సెట్ ఆఫ్ ఇంటిజర్స్ తీసుకుందాం. సెట్ ఆఫ్ ఇంటిజర్స్ తీసుకుని ఐ విల్ టేక్ ద ఆపరేషన్ ఎస్ ప్లస్ ప్లస్ బైనరీ ఆపరేషన్ కదా, దాంట్లో ఐడెంటిటీ ఎలిమెంట్ 0 కూడా ఉంది కదా. సపోజ్ ఇఫ్ ఐ సే 3 బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ఇంటిజర్స్ జెడ్ కదా, 3 బిలాంగ్స్ టు జెడ్ తీసుకున్నప్పుడు 3 ప్లస్ ఏ ఎలిమెంట్ రాస్తే మనకు ఐడెంటిటీ ఎలిమెంట్ 0 వస్తుంది, -3 రాస్తే వస్తుంది. కాబట్టి 3కి ఐడెంటిటీ ఇన్వర్స్ ఎలిమెంట్ -3 అని చెప్పచ్చా విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేషన్. కాబట్టి జెడ్ కామా ప్లస్లో మనకి ఇన్వర్టబుల్ ఎలిమెంట్ అంటే ప్రతి ఎలిమెంట్ కూడా ఇన్వర్టబుల్ అవుతుంది. అందుకనే మనం ఈ ఎగ్జాంపుల్స్ కన్సిడర్ చేసేటప్పుడు ఇవన్నీ అవసరం అవుతాయనే మీకు స్టార్టింగే నంబర్ సిస్టమ్స్, న్యాచురల్ నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, హోల్ నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ఎలా ఉంటాయి, రియల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఎందుకు నంబర్ సిస్టమ్స్ గురించి చెప్పాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ సిస్టంలో ఏమున్నాయో తెలిస్తే మనం ఈ ప్రాపర్టీస్ గురించి థింక్ చేయొచ్చు. అదే కదా.
కాబట్టి ఆ ఇన్వర్టబుల్ ఎలిమెంట్ అంటే మనం తీసుకునే ఆపరేషన్ దృష్ట్యా ఆ ఎలిమెంట్తో అప్లై చేసినప్పుడు ఇంకో ఎలిమెంట్ని అప్పుడు మనకు ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వర్టబుల్ ఎలిమెంట్. ఇక్కడ లెఫ్ట్ ఇన్వర్టబుల్, లెఫ్ట్ రెగ్యులర్ అని రాసాము. అదేవిధంగా చూడండి, రైట్ ఇన్వర్టబుల్ ఆర్ రైట్ రెగ్యులర్ ఎప్పుడంటే ఆ ఇన్వర్స్ కనుక రైట్ సైడ్ ఉన్నింది అనుకోండి, ఏ సర్కిల్ వై ఈక్వల్ టు ఈ అయితే అప్పుడు వై ఈజ్ కాల్డ్ ద రైట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. కానీ జనరల్గా ఏమవుతుందంటే ఇన్వర్స్ కూడా రైట్ అని లెఫ్ట్ అని కాదు, దేర్ విల్ బి అన్ ఎలిమెంట్ which acts as both left and right inverse. Okay, an element x which is both a left and a left inverse and a right inverse of a is called an inverse of a, and a is said to be the invertible or regular. Okay, ఇన్వర్స్ ఉంటే కూడా మనకి ఏమవుతుందంటే అది లెఫ్ట్ ఇన్వర్స్ గాను యాక్ట్ చేస్తుంది, రైట్ ఇన్వర్స్ గాను యాక్ట్ చేస్తుంది. పర్టికులర్గా కొన్ని ప్లేసెస్లో మాత్రమే లెఫ్ట్ రైట్ అనేది కన్సిడర్ చేస్తాం. అది ఎక్కడ అనేది మనము ఇంకా ముందు థీరమ్స్ అలాంటి కాన్సెప్ట్స్ కన్సిడర్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, you have to remember here one thing. Let S comma circle be a monoid and A belongs to S. If B and C are left and right inverses respectively of A, then B equal to C. చూడండి, చెప్పాను కదా, లెఫ్ట్ ఇన్వర్స్ రైట్ ఇన్వర్స్ అని వేరువేరుగా తీసుకున్నా కూడా అవి ఏమవుతాయంటే ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి. అండ్ నౌ లెట్ us prove a simple theorem now on inverses. ఓకే, అండ్ దిస్ థీరమ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 5 మార్క్స్ ఉన్నాయి కదా, దానికి ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద థీరమ్? థీరమ్ స్టేట్మెంట్ ఏంటంటే, లెట్ ఎస్ కామా సర్కిల్ బి ఏ మోనాయిడ్. ఎస్ కామా సర్కిల్ అనేది ఏంటి? మోనాయిడ్. మోనాయిడ్ అంటేనే మీ మైండ్లో ప్రాపర్టీస్ ఏమేమైనా గుర్తు రావాలి. ఏమేమి ప్రాపర్టీస్? క్లోజర్ సాటిస్ఫై అవుతుంది, అసోసియేటివ్ సాటిస్ఫై అవుతుంది, తర్వాత ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా ఉంటుంది, అంతేనా? ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్, A belongs to S and A is invertible with respect to circle, then the inverse of A with respect to circle is unique. ఒకవేళ మనము ఆ నాన్ ఎంప్టీ సెట్లో ఏదైనా ఎలిమెంట్ తీసుకుని అది ఇన్వర్టబుల్ విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేషన్ అని చెప్పినప్పుడు ఇన్వర్స్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు దట్ పర్టికులర్ ఆపరేషన్ ఈజ్ యూనిక్. అంటే మనం ఏ ఆపరేషన్ అయితే తీసుకుంటామో ఆ ఆపరేషన్ దృష్ట్యా ఇన్వర్సు ఒకటే ఉంటుంది. సో ప్రూఫ్ ఈజ్ వెరీ సింపుల్. మనము జనరల్గా చూడండి, థీరమ్ ప్రూఫ్స్లో ఏదైనా ఒకటే ఉంటుంది అని చెప్పడానికి ఏం చేస్తామంటే ఆపోజిట్గా తీసుకుంటాం, ఒకటి కన్నా ఎక్కువ ఉంది అని తీసుకుంటాం. అప్పుడు మనం ఏంటి, ఇది కాదు అని తీసుకున్నప్పుడు కంపల్సరీగా మనం తీసుకున్నది తప్పు అని వస్తుంది, కాంట్రడిక్షన్ వస్తుంది, ఓకే, విరుద్ధంగా వస్తుంది. అప్పుడు మనం ఈజీలీ వీ కెన్ సే దట్ అక్కడ రెండు బదులు ఖచ్చితంగా ఒకటే ఉంటుంది అని చెప్పచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చారో రాద్దాం. గివెన్ ఎస్ కామా సర్కిల్ ఈజ్ ఏ మోనాయిడ్ అండ్ ఏ బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. చూడండి, థీరమ్ ప్రూఫ్ రాసేటప్పుడు కూడా ఏ థీరమ్ అయినా సరే ఫస్ట్ మీరు మనకి ఏమి ఇచ్చారు, ఎస్ కామా సర్కిల్ ఈజ్ ఏ మోనాయిడ్, అది రాసాం. ఇంకా ఏమిచ్చారు, ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. ఇఫ్ అని ఇచ్చినది ఎప్పుడు కూడా గివెన్, ఇఫ్ అని ఇచ్చేది గివెన్, దెన్ అనే తర్వాత ఉంటుంది చూడండి, అది మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఇఫ్ తర్వాత దెన్కు ముందు వరకు ఉన్నది గివెన్, కాబట్టి గివెన్ కిందనే మనము ఏ బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. చూడండి, అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, దెన్ తర్వాత ఉన్నది మనం ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ దట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ యూనిక్, అంతేనా? ఇన్వర్స్ ఆఫ్ ఏ అనేది యూనిక్. ఇక్కడ నేను మీకు ముందే చెప్పాను కదా, మనం ఆపోజిట్గా తీసుకుంటాము. ఇఫ్ పాసిబుల్, వీలైతే లెట్ బి బిలాంగ్స్ టు ఎస్ అండ్ సి బిలాంగ్స్ టు ఎస్ బి టూ ఇన్వర్సెస్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేషన్ సర్కిల్ ఇన్ ఎస్. వీలైతే బీసీ రెండు ఇన్వర్సెస్గా తీసుకుందాం. అప్పుడు చూడండి, బై ద డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది, బి ఇన్వర్స్ కాబట్టి ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ కావాలన్నా ఇన్వర్స్ డెఫినేషన్ ప్రకారము. మీకు ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోతే మళ్ళీ జస్ట్ ముందుకెళ్ళి ఇన్వర్స్ డెఫినేషన్ చూసుకొని దానితో కంపేర్ చేసుకోండి. అదేవిధంగా సి కూడా ఇన్వర్స్ అంటున్నాం కదా, అప్పుడు ఏమవుతుంది, ఏ సర్కిల్ సి ఈక్వల్ టు సి సర్కిల్ ఏ ఈక్వల్ టు ఈ కదా. ఇప్పుడు మన ఏమేంటి, మనం తీసుకున్న ఈ రెండు ఇన్వర్స్లు బి అండ్ సి అవి రెండు కూడా డిఫరెంట్ అని తీసుకున్నాము, కాకపోతే ఆ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు ఎలా ప్రూవ్ చేస్తాం? సో అది ప్రూవ్ చేయడానికి యూ జస్ట్ కన్సిడర్ అన్ ఎలిమెంట్, అసోసియేటివ్ ప్రాపర్టీ ఉంది కదా, అసోసియేటివ్ ప్రాపర్టీ అప్లై చేద్దాం. ఇక్కడ సి సర్కిల్ ఏ సర్కిల్ బి కన్సిడర్ చేద్దాం. సి సర్కిల్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ సర్కిల్ బి? ఈ కదా ఐడెంటిటీ ఎలిమెంట్. కానీ సి సర్కిల్ ఐడెంటిటీ ఎలిమెంట్ వాల్యూ ఏమవుతుంది, ఐడెంటిటీ ఎలిమెంట్తో దేన్ని ఆపరేట్ చేసినా మళ్ళీ మనకు సేమ్ ఎలిమెంటే వస్తుంది, సి వస్తుందా?
అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కన్సిడర్ చేయండి, సి సర్కిల్ ఏ సర్కిల్ బి, సేమ్ ఎలిమెంట్, ఎల్హెచ్ఎస్లో ఏం మార్పు లేదు, కానీ అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది కదా మోనాయిడ్ కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, దీని అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారము కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ సి సర్కిల్ ఏ సర్కిల్ బిగా రాసుకోవచ్చా? అప్పుడు కానీ సి సర్కిల్ ఏ ఏంటి, ఈ అంతేనా పైన ఈక్వేషన్లో. సో సి సర్కిల్ ఏ బదులు ఈ రాస్తాము, ఈ సర్కిల్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్కిల్ బి ఏమవుతుంది, ఐడెంటి ఎలిమెంట్ ఆపరేట్ చేసినప్పుడు బి వస్తుంది. చూడండి ఎల్హెచ్ఎస్ ఏమో రెండు సేమే, సి సర్కిల్ ఏ సర్కిల్ బినే, కానీ ఆర్హెచ్ఎస్లో ఈక్వేషన్ 1లో సి వచ్చింది, ఈక్వేషన్ 2లో బి వచ్చింది. రెండు ఎల్హెచ్ఎస్లు ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం కెన్ వి కంక్లూడ్ దట్ ఆర్హెచ్ఎస్ ఆర్ ఈక్వల్, అంటే కెన్ ఐ సే దట్ సి ఈక్వల్ టు బి అని చెప్పచ్చా? కాబట్టి మనం రెండు ఇన్వర్స్లు ఉందని తీసుకున్నా కూడా అవి ఏమైపోయాయి, ఈక్వల్ అయిపోయినాయి. కాబట్టి ఇన్వర్స్ లేదు అంటే లేదు, ఒకవేళ ఉంది అంటే ఇఫ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ ఇట్ ఈస్ యూనిక్, ఒకటే ఉంటుంది. ఓకే, సో ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ డినోటెడ్ బై, ఏకి డినోటెడ్ విత్ రెస్పెక్ట్ ద ఆపరేషన్ అయితే ఏ ఇన్వర్స్తో డినోట్ చేస్తాము, విత్ రెస్పెక్ట్ ద ఆపరేషన్ ప్లస్ అయితే వి డినోట్ ఇట్ విత్ మైనస్ ఏ. ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ ఏ, ఏకి ఇన్వర్స్ కన్సిడర్ చేసి మళ్ళీ ఇన్వర్స్ కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, అగైన్ యుల్ గెట్ ఏ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ డెఫినేషన్, క్యాన్సిలేషన్ లాస్. ఈ డెఫినేషన్ కూడా మనం థీరం ప్రూఫ్స్లో యూజ్ చేస్తాం. ఓకే, అండ్ చూడండి క్యాన్సిలేషన్ లాస్. క్యాన్సిలేషన్ మనకి మామూలుగా అయితే ఈ పక్క 2 ఉంది లేదా 3 ఉంది, క్యాన్సిల్ చేసేద్దాం ఇంటూ ఫార్మ్లో క్యాన్సిల్ చేస్తాం. బట్ దేర్ ఈజ్ సమ్ లా related to this concept. Okay, so let S be a non-empty set and circle be a binary operation on S. S అనేది non-empty set, circle అనేది binary operation. For A, B, C belongs to S. Number 1 చూడండి, A circle B equal to A circle C అయితే B equal to C. చూడండి A లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ క్యాన్సిల్ అయిపోతుంది, యూ విల్ గెట్ B ఈక్వల్ టు C. దీన్ని ఏమంటామంటే లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అంటాం. అదేవిధంగా బి సర్కిల్ ఏ ఈక్వల్ టు సి సర్కిల్ ఏ ఇంప్లైస్ బి ఈక్వల్ టు సి. ఇక్కడ ఏ రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉన్న ఏని మనం క్యాన్సిల్ చేస్తున్నాం. వీ కాల్ ఇట్ యాజ్ రైట్ క్యాన్సిలేషన్ లా. 1 and 2 టుగెదర్ ఆర్ కాల్డ్ యాజ్ క్యాన్సిలేషన్ లాస్. ఓకే, ఈ ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం క్యాన్సిలేషన్ లాస్ సాటిస్ఫై అవుతుంది అంటాం. ఓకేనా, సో క్యాన్సిలేషన్ లాస్ డెఫినేషన్ కూడా యూ హ్యావ్ టు లెర్న్ బికాస్ వీఆర్ గోయింగ్ టు యూస్ ద కాన్సెప్ట్ ఇన్ థీరమ్స్. అండ్ వన్ మోర్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఏ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకుంటున్నారో, దట్ మీన్స్ ఈ క్లోజర్ ప్రాపర్టీ గురించి కానీ, అసోసియేటివ్ ప్రాపర్టీ గురించి కానీ, సెమీ గ్రూపు, మోనాయిడ్, క్యాన్సిలేషన్ లాస్, ఐడెంటి ఎలిమెంటు, ఇన్వర్స్, ఈ కాన్సెప్ట్స్ ఏవేవైతే నేర్చుకుంటున్నారో ఆల్ ద కాన్సెప్ట్స్ విల్ బీ డెఫినెట్లీ యూ నీడ్ ఆల్ దిస్ నాలెడ్జ్ ఇన్ యువర్ ఫైనల్ ఇయర్. కాబట్టి మీరేంటంటే ఇది 1-2 సార్లు బాగా చదివి యూ షుడ్ అండర్స్టాండ్ ఏంటి ఇది. మీరు ఒక డెఫినేషన్ చదువుతానే ఇమ్మీడియట్గా ఒక ఎగ్జాంపుల్తో అనలైజ్ చేసుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది, కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ సెషన్లో మనం ఏమేమి నేర్చుకున్నాము, యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్జిబ్రిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఐడెంటి ఎలిమెంట్ డెఫినేషను, ఇన్వర్స్ ఎలిమెంట్ డెఫినేషను, తర్వాత సెమీ గ్రూపు, మోనాయిడ్, క్యాన్సిలేషన్ లాస్, అండ్ వీ హ్యావ్ ప్రూవ్డ్ సమ్ సింపుల్ ఒక చిన్న థీరమ్ని ప్రూవ్ చేసాం కదా. నెక్స్ట్ సెషన్లో విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ గ్రూప్స్ డెఫినేషన్, దాని తర్వాత కాన్సెప్ట్స్. ఓకే, సో కంపల్సరీగా నేను నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేసే లోపు మీరు ఇవన్నీ మీ మైండ్లో ఉన్నిందనుకోండి, దట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ.